ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా బగ్గుమంటోంది. ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అను కార్యక్రమాన్ని బూచిగా చూపి ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఇరాన్పై సైనిక చర్య చేపట్టే విషయంలో 2 వారాల్లోపు అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో వాషింగ్టన్ టెహ్రాన్ల మధ్య మాటల దాడి పెరిగిన క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఇరాన్తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్ 2 వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించింది. ఇరాన్ దౌత్యపరమైన పరిష్కారానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ దేశం అణ్వాయుధం సంపాదించకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె అన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం అనేది టెహ్రాన్ యురేనియం సుసంపదను నిషేధించడం, అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తగ్గించడంపైనే ఉంటుందన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారం కోసమే ఆలోచిస్తారని, ఆయన ప్రధాన శాంతికర్త అని ఆమె పేర్కొన్నారు. ఆయన బలం ద్వారా శాంతిని నెలకొల్పే అధ్యక్షుడిని, ఏ సమస్యకైనా దౌత్య పరిష్కారం ఉంటే దాన్నే ఆయన ఎంచుకుంటారని కరోలిన్ లెవిట్ అన్నారు. అయితే అవసరమైన సమయంలో ఆయన తన బలాన్ని ఉపయోగించేందుకు భయపడరని తెలిపారు.